హాగరు జీవితంలో కూడా. హాగరు అరణ్యంలో ఇష్మాయేల్ని పెట్టుకొని ఉన్నప్పుడు హాగరు యొక్క స్వరము ఎవ్వరు వినలా. అరణ్యంలో ఉంది, ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. అబ్రహాం అయితే కొన్ని నీళ్ళిచ్చి పంపించాడు, కానీ దేవుడైతే ఒక నీటి ఊటను హాగరు కుమారుడి కోసము అరణ్య మార్గంలో దేవుడు సృష్టిస్తూ వచ్చాడు. నేను కూడా నా జీవితంలో వెళ్తున్న పరిస్థితుల్లో, అరణ్య పరిస్థితుల్లో దేవుడు నన్ను ఒక మాటకు ఆదరిస్తూ వచ్చాడు. యోహాను అరణ్యంలో ఉన్నప్పుడు ఆత్మలో బలపరచబడ్డాడంట. అరణ్య ప్రాంతాల గుండి రోజు నువ్వు వెళ్తున్నట్లయితే భౌతికమైన ఆశీర్వాదమే కాదు, ఆత్మలో కూడా నువ్వు ఆశీర్వాదం పొందు, ఆత్మలో కూడా నువ్వు బలం పొందినట్లు, ఆత్మలో ఆత్మీయమైన కార్యములు చేస్తూ ఆయన రాకడ కొరకే సిద్ధపడినట్లు దేవుడు అరణ్య ప్రాంతాలు కొన్నిసార్లు తీసుకువెళ్తాడు. అంత మాత్రాన కృంగిపోతే, అంత మాత్రాన నిరాశ చెందితే మనము ఎలా జీవించగలం? అంత మాత్రాన మరణిస్తే ప్రశాంతంగా ఉంటదని అనుకుంటే ఎట్లా? ఏలియా కూడా బదరీ వృక్షం కింద కూర్చొని ఎంతో బాధపడ్డాడు, నిరాశపడ్డాడు, చనిపోవాలని కోరుకున్నాడు. కానీ దేవుడు ఏలియాను అందుకోసం సృష్టించలేదు. ఈ రోజు నువ్వు నేను సృష్టించబడ్డామంటే ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంటల్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి నీ పట్ల నా పట్ల ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంది. ఏ వ్యక్తిని కూడా దేవుడు ఊరికే సృష్టించలేదు, ఏ వ్యక్తిని కూడా దేవుడు అనవసరంగా సృష్టించలేదు. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ కుటుంబం పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అంత మాత్రాన కొన్ని కష్టాలు వచ్చినప్పుడు చనిపోతానని అనుకుంటే ఎలా కుదురుతుంది కదా? ఈ రీతిగా బైబిల్లో ఎంతో మంది భక్తుల ద్వారా దేవుడు ఈ రోజు నిన్ను నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఒకవేళ మరణించాలని అనుకున్నారేమో, ఒకవేళ ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు అని ఆలోచిస్తున్నావేమో, దేవుడు నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఇష్టపడుతున్నాడు.